సైడ్ చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇదే సార్ అరుణమ్మ ప్రమోషన్ మీద డిబేట్ పెట్టారు వాళ్ళు. అందుకని అరుణ గారి మీద ప్రత్యేక శ్రద్ధ ఉందో లేదో నాకు తెలీదు. అరుణ గారి కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు ఫోన్ పక్కన పెడితే నిజంగా ఆమె కోసం కష్టపడ్డట్టుగా భావించవచ్చు. ఎన్నివే మాకు సంబంధం లేని అంశం అయినప్పటికీ మన ఆనంద్ సాగర్ కోసం అయితే ఫోనే బాగా అయిపోలే. సరే ఆనంద సాగర్ గారు అంటే ఆయన ఏదున్నా కానీ మీరు చెప్పిన మాటలకు కాసేపు సంతోషపడతాడు. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి ఉన్నాయన కాబట్టి, ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నాయన కాబట్టి ఆ భావజాలాలు అలానే ఉన్నాయి. అరుణ గారు ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా చిరంజీవి గారు మూసేసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి జనానికి కూడా సీనియారిటీని ఈ పార్టీలో ప్రకటించినా కానీ సర్దుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి పరిస్థితుల్లో ఆమె సర్దుకుంటా ఉంది. కాబట్టి ఆమెని మనం పెద్దగా అనుకోవాల్సిన పని లేదు. సరే, ఆమెకు అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. అలాగే ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు మున్సిపల్ మేయర్గా, గుంటూరు మేయర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 46 కార్పొరేటర్లు, 46 కార్పొరేటర్లు టీడీపీకి 11 ఉంటే ఇవాళ మేయర్ అయిపోయాడు టీడీపీకి సంబంధించి. అలాగే వైజాగ్ సంబంధించి మేయర్ అయిపోయాడు టీడీపీకి సంబంధించి. ఏంటయ్యా అంటే ఇప్పుడు దాకా వర్ష అనే కంపెనీకి 99 పైసలకే ఎకరాలు రాసి ఇచ్చారనుకున్నాం. కానీ నాకు తెలుస్తుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి కూటమికి వేసిన వారికి 99 పైసలకే ఎకరా రాసిస్తాం రాండిరా బాబు అని చెప్పేసి కొంతమంది కార్పొరేటర్లను మభ్యపెట్టి 99 పైసలకే కార్పొరేటర్లని అణుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మాకు అందుతున్నటువంటి సమాచారం. 99 పైసలకేనా కాదు, ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఇచ్చారు? పైసలకే ఎకరా ఇప్పిస్తామని. కాదు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి ఒక్కొక్క కార్పొరేటర్కి? 99 పైసలకి. 99 పైసలకే ఎకరా. అది ఇంకా వాళ్ళు బెట్టు చేసిన దాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని. 99 పైసలకే ఎకరా అంటే అదేమి 50 కోట్ల 60 కోట్ల రూపాయలు సార్. ఏదో 99 పైసలకే కార్పొరేటర్ అమ్ముడు పోయారనేది కాదు అక్కడ. ఇలాంటి ప్రభుత్వం ఇవాళ మేయర్గా ఎన్నుకొని ఆ మేయర్గా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్వే నంబర్ సార్ మాటలు కాకుండా చిన్నప్పటి గారు పైసలకు అప్పు చెప్పిన సర్వే నంబర్లు ఏమైనా ఇవ్వగలరా? వర్షాదే ఇప్పటికి క్యాల్చలేకపోతున్నారమ్మా. వస్తాయి ఖచ్చితంగా. 99 పైసలకి ఏ సర్వే నంబర్ లో 60 ఎకరాలు రాశారో ప్రజలందరికీ తెలుసు కదా. 99 60 రోజులు కూడా కానటువంటి కంపెనీకి, పుట్టిన కంపెనీకి 60 ఎకరాలు రాసి ఇచ్చినటువంటి 3000 కోట్ల రూపాయల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని రాసి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సర్వే నంబర్లు కావాలంట, సర్వే నంబర్లు ఇస్తాం. ఎందుకు? చిన్నపరెడ్డి గారు మీరు అరుణమ్మకి అడగండి సార్. అరుణమ్మ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ లో లేరు సార్. పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్ లో లేరు. సరే ఓకే, సరే ఉన్నారా లేరా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి ఈ వెన్నుపోటు రాజకీయాలతోటి మరోసారి రాష్ట్రంలో మేము అన్ని మేయర్లు కొట్టాం, ఇన్ని ఎంపీపీలు కొట్టామని చెప్పేసి సంకలు గుద్దుకోవటానికి సరిపోద్ది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం వాళ్ళు ఇవాళ మేయర్లు అయ్యారు. ఓకే, ఎనీవే ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వారి ఇష్టానుసారం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి చర్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి భవిష్యత్తు? సార్ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటి, ఎలాగ ప్లాన్ చేస్తున్నారు? వేసవికాలం కూడా అయిపోతున్నది, ఉగాది అయిపోయింది, దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఖాళీగా లేదు.